గౌతమన్వయ సంజాతం వెంకటార్య గురుస్తుతం రామానుజార్య సశిష్యం రామానుజమహం భజే. కుంతి స్తుతి చేస్తోంది మరుద్దేవతల్ని. అక్కడ చూడండి, ఉగ్రం వహ తేజ స్థిర శవాంసి అథ మరుద్భద్భి గణ తు విష్మాన్. సరిగ్గా ఇదే పాండవులకి కూడా వర్తిస్తుంది. కేవలం భీమసేనుడి కోసం అని చెప్పుకున్న స్తోత్రమైనా కూడా వాళ్ళకి వర్తిస్తుంది. ఉగ్రం వహ తేజ. ఓ మరుద్దేవతలారా, మీ తేజము కానీ, దేహబలము కానీ, ధన సమృద్ధి కానీ ఉగ్రం, చాలా ఉన్నత స్థాయికి చెందినది. స్థిర శవాంసి, మీ బలం ఉందే, ఆ బలము కూడా ఎప్పుడూ తగ్గదు, తగ్గించినట్టుగా అనిపిస్తుందంతే, తగ్గదు, ఎప్పుడూ తగ్గదది. అలాగే అధ మరుద్భి గణ తు విష్మాన్. మీరే కాదు, మీకు సంబంధించిన వారు, మీ వల్ల అనుగ్రహం పొందిన వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వృద్ధిమంతులు అవుతారు. మనం అనుకుంటాం గాలి బాగా వీచింది, అందుకు ఎగిరిపోయాయి, పంట నాశనం అయిపోయింది అని. అది ఇక్కడ కాదది. గాలి వీచడం ఒక్కలాగే వీస్తుంది, ఎక్కడా నాశనము కాదు. నీకొచ్చే ప్రయోజనం ఏదో దెబ్బతింటుంది. గాలి అలా వీచినందువల్లనే బీజవ్యాప్తి జరుగుతుందని చెప్పి మన చిన్నతనాల్లో సైన్స్లో చదువుకున్నాం. గాలి వీచినందువల్లే ఈ కణములు ఎక్కడెక్కడికో ఎగిరి ఇక్కడ లేని మొక్కలు అక్కడ లేని మొక్కలు మళ్ళీ కొత్తగా వస్తుంటాయి. ఇది కూడా జరుగుతుంది. అలాగే ఒక విద్య గాలి ద్వారా ఎక్కడి నుంచో వచ్చింది, ఓ శబ్దం, దాన్ని బట్టి గుర్తుపడుతున్నాం మనం. ఇలాగా అవి ఎప్పుడూ కూడా వృద్ధిమంతం కలిగిస్తాయి, వృద్ధి చేస్తాయి. అది అంతేకాదు, శుభ్రో వహ సుష్మ కృధ్మి మనాంసి ధుని మునిరివ శ్రద్ధస్య ధృష్ణో. మరుతులారా, మీ సుష్మ, మీ బలముందే, అది శుభ్ర, సర్వత నిర్దోషము, శోభనకరము, తేజస్వంతము. మనాంసి, మీ మనస్సులున్నాయే, అవి కృధ్మి, సంగ్రామాలలో శత్రువధ కోసమనే క్రోధాన్ని ధరిస్తాయి. హనుమంతుడు కూడా కోపాన్ని తెచ్చుకున్నాడు. భీముడు కోపం తెచ్చుకునేవాడు, ఆ కోపమే ఉండేది కదా. ఒకసారి పని అయిపోగానే ఆపేసేవాడు, అంతే. అది క్రోధం, అలాగే కంటిన్యూ కాదు. అదే దేవతలంతా నరసింహస్వామిని కోపడ్డారు. ఏమయ్యా, హిరణ్యకశిపుడి వధ అయిపోయింది కదా, ఇంకా ఎందుకు గర్జిస్తావు, ఇంకా ఎవరిని చంపాలి, శాంతించవయ్యా అన్నారు వాళ్ళంతా. లక్ష్మీదేవి అంది, ప్రళయార్క బింబంబు పగిదనున్నది కానీ తను నెమ్మోము ఎనబింబము కాదు, ఈయనెక్కడా ఇలా చూడలేదు. అంటే నరసింహస్వామి కోపం ఎందుకు వచ్చింది? ఇతను ఇంకా చేసిన ద్రోహాలు చాలా ఉన్నాయి, అవన్నీ గుర్తొచ్చి ఇంత ఆలస్యంగా చంపేనే దుర్మార్గుణ్ణి అని బాధపడ్డాడు ఆయన, అందుకోసం అని చెప్పి. అలాగా మరుద్దేవతలారా, మీ మనస్సులు కృత్మి, సంగ్రామాల్లో మాత్రమే శత్రువధ కోసమే కోపాన్ని ధరిస్తారు. ధృష్ణో శర్ధస్య, మీరందరూ కూడా దర్శనశీలురు, బలశాలురు, యుద్ధంలో బాగా జయించగలరు, ఎదిరించగలరు అయిన మీ గణములకి ధుని, వేగము, కొండలు సైతం కదిలిపోతాయి. అది వేగం అంతది. మునిరివా అంటే ఏమిటి? ముని మంత్రోచ్చారణ వలె. ముని మంత్రోచ్చారణ ప్రశాంతంగా ఉంటుంది. అవసరమైతే ఆ మంత్రోచ్చారణ చేత రాళ్ళు పగలవచ్చు, రాళ్ళు కరగవచ్చు, ఎగిరిపడవచ్చు. అలాగే మీకు కూడా వేగం ఉంటుంది. పని గట్టుకుని కోపం తెచ్చుకోరు మీరు, ఇది చేసే పని. సంగీతానికి రాళ్ళు కరగడం అన్నది అంగిరస మహర్షులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. బండరాళ్ళన్నీ ఉన్నాయి, వీళ్ళు మేధమంత్రోచ్చారణ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి ప్రతిధ్వనులకి, దాంట్లో ఉన్న స్వర సంచారానికి
రాళ్ళు కదిలాయి, కొన్ని రాళ్ళు పిండి అయ్యాయి, కొన్ని రాళ్ళు కరిగి నీరయ్యాయి. ఇది మనకు అధర్వణ వేదంలో ఉంది. ఇది అర్థం సంగీతానికి రాళ్ళు కరగడం అంటే. అలాగే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని వేళాకోవడం. మంత్రాలకి చింతకాయల్లా రాలిపోతుంది. అది కూడా ఉంది మంత్రాలతోటి. ఏమైందండి, చంటి బిడ్డ ఉంగా 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 అని ఏడుస్తుంటే తల్లి హాయి అంటోంది. ఏడు పాపేస్తున్నాడు వాడు. ఈ హాయి అని అంటే మీరు దాంట్లో అక్షరాలు ఉన్నాయా, సంగీతం ఉందా, రాగం ఉందా, ఏముందండి? మంత్రము, మాతృప్రేమ దాంట్లో ఉంది. ఇది అర్థం. తెలియకుండా మనం విమర్శించకూడదు వీటి గురించి కూడా. అలాగే మీరు దృష్ణో శబ్దస్య దర్శనశీలురు బలశీలుడైన మీ తాలూకు ధునిహి వేగము మునిరివ. మునులు ఎలాగైతే మౌనంగానే ఉంటారు, కానీ నోరిప్పి శబ్దం పలికేసరికి ప్రభావం చూపిస్తుందన్నమాట. అలాగా. అంతేకాదు విరాట్ రాజు గారు కూడా ఆశ్చర్యపోయారు. దానికి కారణం చూడండి. స్వాయుధాస ఇష్మిణ సునిష్కా ఉత స్వయం తన్వ శుంభమానా. స్వాయుధాస ఆయుధాలు శోభనములైన అస్త్రములు శస్త్రములు కలిగిన వారు మీరు. ఇష్మిణ వేగ సంచారులు, సునిష్కా అందమైన ఆభరణాలు ధరించేవారు, అలాగే తన్వ మంచి శరీరములు, శుంభమానా స్వయంగానే ప్రకాశించేవారు. భీముడు ఆభరణాలు ధరించాడు, కవచము ఆయుధాలు ధరించి వచ్చాడు. చూస్తే వంటవాడిలాడు. ఇప్పుడు వంటవాడిగా ఉంటే ఆ చేతుల్లో గరిటే ఆభరణంలా అనిపించింది. కట్టెలు విరుస్తుంటే చేతుల ఆభరణంలా తోచాయి. వంట వడ్డిస్తుంటే ఇంకా యుద్ధంలో కూస్తే కూడా అంత అందంగా ఉన్నాడు ఏమిటయ్యా. విరాట్ రాజు గారు సంబరపడతాడు సుశర్మతోడి యుద్ధంలో. ఇదే విశేషం. అంతేకాదు ప్రబుజ్ఞావ ఈరతే మహాంసి ప్రణామాని ప్రయుజ్యన తిరధ్వం సహస్రియం దమ్యం. ఓ మరుద్దేవతలారా, మీరు బుద్ధ్యా పుట్టిన చోట ఎక్కడండి? అంతరిక్షం, మానవలోకం కాదే. మానవలోకంలో ఉండే అధర్మాలు మీలో లేవు. అలాంటిది అంతరిక్షంలో అనుభవించారు. మహాంసి ఆ తేజస్సులు కలిగిన వారు ఆ తేజస్సులని చూస్తూ ప్రయీరతే ఆ తేజస్సుల లోపల ప్రశాంతంగా వీస్తుంటారు. ఎట నుండి వీచనో ఈ చల్లని గాలి అన్నాడు. మరొక చోట ప్రవంచనం అంటే అలాంటి తేజస్సులో కూడా వస్తూ ఆయా లక్షణాలు అవసరార్థం స్వీకరిస్తారు మీరు. మహాంసి ప్రయీరతే అంతటి తేజస్సులో కూడా చక్కగా, అంటే ఉష్ణం వలన వాయువు యాకోచించి త్వరగా వెళ్ళును. వాయువుకి ఎప్పుడు త్వరగా నెమ్మదిగా వెళ్ళడం ఉండదు, ఒకటే సంచారం ఉంటుంది. అది చోటుని బట్టి మారుతుంది. అలాగా ప్రయుజ్యవ విశేషమైన ఆదరంతో యాగాదుల లోపల ఆదరించబడే వచ్చే వాయుదేవతలారా, నామాని మీ పేర్లు ఉన్నాయి చూసారే, అవేమిటి నామాని పేర్లు కాదు. నామాని అంటే ఉదకములు. ఎలాగా పాంసువులని నమనం చేయునది. ఇసుక రేణువులన్నిటినీ కూడా అవన్నీ ముద్ద ముద్దగా చేస్తాయి వాయుదేవతలో ఉండే ఆ జల ప్రవాహం చేత. ప్రతిరధ్వం వాటిని బాగా వృద్ధి చేయండి. ఎలాగా వాయు సంచారం చేతే జలకణాలన్నీ పెడతాయి, వెళ్ళి సూర్యుని ద్వారా మేఘములు ఏర్పడతాయి ఇక్కడ. అలాగే మీరు చేయండి. మరుత ఓ మరుద్దేవతలారా, సహస్రియం వేలాది సంఖ్యలో ఉన్నటువంటి దమ్యం గృహాలలో పుట్టిన వాళ్ళ చేత, గృహమేధియం గృహకర్మల చేత ఇవ్వబడిన ఏతం భాగం జుషస్వ ఈ భాగమును స్వీకరించండి. యజ్ఞాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, వీటి వల్ల దీంట్లో ఉన్న మంచిని తీసుకోండి. సహస్రియం ఎలాగయ్యా, వేలాదిగా ఎలాగా అంటే తైత్రీయ బ్రాహ్మణం చెప్పింది. యావదేకా దేవత కామయతే యావదేకా తావదను దాహుతి ప్రదతేన హి తదస్తి తత్తావదేవ సాధ్యావజ్జుహోతి. ఒక్కటే దేవత అనిపిస్తుంది, వీళ్ళు ఇచ్చిన ఆ ఒక్క దేవత 10 చోట్లకు అందిస్తారు. అలాగా తైత్రీయ బ్రాహ్మణం చాలా వివరంగా చెప్పింది. మనకి సమయం చాలదు కనుక ఉట్టినే చెప్తున్నాం.
మీరు ఒక్క వాయు సంచారం వచ్చినా దీంతో ఇన్ని కణములు పెడతాయి. అంతమంది మేఘాలు వాయువు సంచరిస్తుంటే అన్ని మేఘాలు సంచరిస్తాయి, వర్షం కురిపిస్తాయి. అలాగే వందలుగా వేలుగా ఉపన్యాసకుడు కానీ గురువు కానీ చదివేది ఒక్కటే పుస్తకం చదువుతాడు. మరి దాంట్లోంచి ఇన్ని విశేషాలు ఎలా చెప్తారు అంటే, ఇంతకుముందు చదివిన గ్రంథాలు ఉన్నాయి కదా, దాన్ని దీంతో సమన్వయపరిచే లేదు. ఈ గ్రంథం చదివారు, ప్రేరణ కలిగింది, మరో 100 గ్రంథాలు చదువుతారు వాళ్ళు. అదనమాట పద్ధతి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి అది తెలియదు. వెనకటి రోజుల్లో రైళ్లలో కూడా పుస్తకాలు అద్దెకిచ్చేవారు చదువుకోవడానికి. వాడు వెళ్ళే టికెట్ చూసి ఏ స్టేషన్ దాకా అని చెప్పి అంతవరకు అణా పావల. అలాగే చాలామంది పుస్తకాలు కొనుక్కుని చదువుకోలేని వాళ్ళు అలాగా చదువుకున్నారు. కాలక్షేపమైంది. గ్రంథాలయాలు ఉండేవి, వెళ్ళే. ఇప్పుడు ఎంతమంది లైబ్రరీకి వెళ్ళేవాళ్ళండి? లైబ్రరీ పేరు చెప్పి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెడుతూ ఆడ ఖాళీగా ఉండి కూర్చోడానికి పెడుతున్నారు తప్ప పుస్తకాలు తవ్వడానికి కాదు. ఇప్పట్లో మీరు ఎంతమంది లైబ్రరీకి వెళ్తే ఆంధ్రపత్రిక, ప్రభ 1965 నాటి వాల్యూమ్స్ ఉంటాయి. ఎవరైనా తీసి చదివారా మీరు? అలాగే సంగీతానికి సంబంధించి అద్భుతమైన గ్రంథాలు ఉంటాయి. ఏ సంగీతం నేర్చుకునే కుర్రాడైనా కానీ వెళ్ళి చదివాడా? భారతి మాసపత్రిక అద్భుతమైన గ్రంథాలు ఉండేవి, దాంట్లోనూ వ్యాసాలు ఉండేవి. ఎవరైనా చదివారా? ఎవరు చదవరు, పోయాయి. అంతా చూపుడు వెళ్చేవారు. దాంట్లో ఇంత వివరాలు దొరకవు మీకు. అక్కడికి వెళితే అద్భుతంగా కనిపిస్తుంది. దాసుడు సుమారు 30 సంవత్సరాల పాటు గ్రంథాలయాల చుట్టూ తిరిగాడు. 2010 అయిన తర్వాతే క్రమంగా అలవాటు తగ్గింది. చేత గ్రంథాలయాలు కూడా మూతపడిపోతూ వచ్చాయి కనుక అది. అలాగే మాకు మొదటి ప్రైజు కవిత్వం కోసం గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 11 ఆ ప్రాంతాల్లో చూస్తుండేవి. అక్కడ మాకు లభించింది గ్రంథాలయాల ద్వారానే. అది విశేషం. అంతేకాదు కుంతి స్తుతిలోనే ఇంకో భాగం చూడండి. యది స్తుతస్య మరుతో అధీయేత్త విప్రస్య వాజినో హవీమన్ మక్షూరాయ సువీర్యస్య దాత నూచిదంత్యుజ్యమన్య ఆధబాత్ అరావా. వాజిన, ఓ మరుద్దేవత, హవిస్సులు కలిగినవాడ. విప్రస్య హవీమన్ అంటే మేధావుల యొక్క నీ సంబంధమైన నా సంబంధమైన హవిస్సులతో చేసిన స్తోత్రాలు ఉంటాయి, అవి చెయ్యబడుతుండగా మరుత యది స్తుతస్య ఇత్త అదియ. మీరందరూ కూడా ఏ కారణం చేత, నేను ఋత్విక్కుని కాదు, సాధారణ వ్యక్తిని, అలాంటి నా స్తోత్రాలు కూడా మీరు అంగీకరించారో అదే కారణంతో సువీర్యస్య రాయ, శోభనపుత్ర సహితమైన ధనాన్ని ప్రసాదించండి. మక్షుదాత, వెంటనే ప్రసాదించండి మాకు చక్కటి సంపద. అంతేకాదు అరావా, శత్రుభూతులైనటువంటి అన్య యమ్నూచిత్ ఆదవత్, ఇతర దుర్మార్గులుంటే వాళ్ళని మా సంపద హరించడానికి చూస్తారేమో, అలాంటి వాళ్ళని దూరంగా తోసిపారేయండి. అలాంటి ధనం కూడా మాది కావాలి. కుంతీదేవి ఇలా కోరగానే భీముడు పుడితే పిల్లాడిని ఎత్తుకోవడంలో తేడా వచ్చింది. కింద పడ్డాడు పిల్లాడు. అక్కడున్న బండరాయి పగిలిపోయింది, ఏరుగా ప్రవహించింది. అది మహాభారతంలో చెప్తారు. అలాగే రక్షించవయ్యా ఇమే రధ్రం చిన్మరుతో జనంతి భూమిం చిద్యదా వసవో జుషంత అపబాధస్వం వృషణ తమాంసి దత్తం విశ్వం తనయం తోకం అస్మి. ఓ మరుతులారా, రధ్రం చిత్, సమృద్ధులైనా సరే జనాలుంటారే వాళ్ళని జునంతి, ప్రేరణ చేస్తారు. దానము చెయ్యబుద్ధి కలిగేలా చేసేది మీరేనయ్యా. అందుకనే బకాసుర దగ్గర కూడా ధర్మరాజు చెప్పగానే తప్పకుండానే వెళ్తా కదా అన్నాడు భీమసేనుడు. ఎంత ఆనందంగా వెళ్ళాడో చూడండి. ఏమిటే వచ్చుకున్నాక ఏదో పని చెప్తాను అనలేదు అక్కడ. చివరికి బకాసుడిని వధించారా? బకాసుడి శిష్యులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు. బుద్ధి కలిగి బతకండి మీరు. అక్కడ ద్రుపద మహారాజు గారికి ఆశ్రయంలో ఉండండి. మీరున్న వాడల్లో క్షేమాన్ని కలిగించండి. లేకపోతే బకుడికి పట్టిన గది. వాళ్ళందరూ మంచి పౌరులైపోయారు, మహాభారతంలో వర్ణించారు. అంటే ఒక రౌడీ షీటర్ని చంపగలిగితే, రౌడీ షీటర్ని ఇస్తే
రౌడీ షీటర్ వెనకాల వాళ్ళు సఖ్యంగా ఉంటారు. అలాగే ఒక దుర్మార్గుడైనది నాయకుడు ఎవడు ఉంటే వాడిని చావగొడితే వాళ్ళ తాలూకు వాళ్ళు వీళ్ళ కోసం అరాచకాలు చేయకూడదు, బుద్ధి కలిగి ఉండాలి. ఇది మనకి మహాభారతంలో చూపించారు. అపవాదస్వం, అంతేకాదు వాళ్ళందరినీ కూడా యథా జీవంత, ఎలాగే మీరు ప్రేరణ చేస్తారో మమ్మల్ని, వృష్ణ కామవర్షతులు తమాంసి అపవాదస్వం, చీకట్లన్నీ కూడా తొలగించండి. అస్మే విశ్వం తోకం తనయం దత్త, మాకు బహుళమైన సంపదలు, కుటుంబ సంపద పరంపరగా రావాలి. అందుకనే ధర్మరాజు పట్టాభిషేకం కాగానే ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ సూపర్వైజర్ ఎవరో తెలుసునా అంటే బోర్డర్ సెక్యూరిటీ ఏమో అర్జునుడికి అప్పచెప్పాడు. ఇంటర్నల్ అఫైర్స్ రాజ్యంలో అందరికి ఉపయోగించేది భీముడిని చెప్పాడు హోమ్ మినిస్టర్గా, అది పెట్టుకున్నాడు ఆయన. నకుల సహదేవుల్ని వాళ్ళ దాంట్లో పెట్టాడు జాగ్రత్తగాను. ద్రౌపదీదేవిని మొత్తం ఓవరాల్ ఆడవాళ్ళకి సంబంధించి అన్నీ కూడా ఇప్పట్లో పోలీసులో పెట్టారు. అలా కాదండి, ఆవిడ అక్కడే ఉండి మొత్తం అన్ని చూసుకునేది, చెప్పింది సత్యభామతో తోట. అలాగే హిడింబ ప్రార్థించింది, ద్రౌపది ప్రార్థించింది భీముణ్ణి. కృతే చిదత్ర మరుతో రణంత అనవద్యాస శుచయ పావకా ప్రణోనత సుమతిభి యజత్ర ప్రవాజేభి తిరత పుష్యతేన. నా ప్రస్తుతమైన యజ్ఞకర్మ లోపల హిడింబ కోరుకుంది, ద్రౌపది కోరుకుంది. మరుత, ఈ మరుద్దేవతలు రణంత ఆనందించాలి, భీముడు ఆనందించాలి. హిడింబ చెప్పింది, ద్రౌపది మాట చెప్పింది. ఎందుకంటే ఆ మరుత్తులు అనవద్యాస, దోషములేమీ లేనివారు. హిడింబాసుడిని చంపాడు కదా, కోప్పడాలని అన్నయ్య చంపావని లేదు, మంచి పని చేశావు, నేను నీకు భార్యనవుతానంది ఆవిడ హిడింబి. అది అలాగే ఇక్కడ కూడా అనవద్యాస. శుచ దీప్తిమంతుడు ఆయన. పావకా పవిత్రులు, పావక అంటే అగ్ని వంటి వాళ్ళని కాదు, పవిత్రుడు, పవిత్రం చేసేవాళ్ళు. మరుత్తులారా యజత్రాహ, యాగమునకు అర్హులైన వారు మీరు. అందుకనే విరాట్రాజు కూడా నాయన వంట పని మానే, నీకే పోస్టింగ్ కూడా పోస్టింగ్ ఇస్తా అన్నాడు ఆయన. పాపం అలాంటి వాడు. ఈ పావకా యజత్రాహ నహ సుమతిభి అవత, మమ్మల్ని మంచి బుద్ధితోటి పరిపాలించండి అయ్యా. అక్కడ హిడింబ కోరింది, ద్రౌపది కోరింది. ఇక్కడ నహ వాజేభి పుష్యసే ప్రతిరత, మమ్మల్ని తగినటువంటి సంపదలతోటి భోగములతోటి బతికేలా చేస్తూ నిలబెట్టండి అయ్యా వాయుదేవతలారా అని ప్రార్థన చేస్తారు. ఇది విశేషం. అలాగే ద్రౌపది స్వయంవరం దగ్గర కూడా ఓ సన్నివేశం ఉంది, అది మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత అజ్ఞాతవాసంలో కూడా కాండవదహనం దగ్గర కూడా ఒక చక్కటి సన్నివేశం ఉంది, అది చెప్పుకుంటే అప్పటికి భీమసేనుడి గురించి మనం విరాట పర్వం ఆధారంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. స్వస్తి.